శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. అలాగే జరీనా వాహిబ్ తోటి ఉన్న మదర్గా ఆ అమ్మాయికి ఆవిడికి నయనతారకు ఉన్న సీన్ గురించి చాలా మంది ఒక్కరు మెచ్చుకుంటున్నారు. అండ్ దీని ఇంపాక్ట్ ఎంత ఉంది అంటలో నాకు ఎవరో పంపించారు. ఇది నిజంగా జరిగిందండి. 3 నెలలు బట్టి డైవర్స్ ఇద్దామని చెప్పేసి ఒక ఫ్యామిలీ అనుకుంటున్న విడిపోదామని. ఈ సినిమా చూసిన తర్వాత విడివిడిగా వాళ్ళు తిరిగి మళ్ళీ ఫోన్ చేసుకుని మళ్ళీ కలిసిపోయి ఇలాంటివి అక్కర్లేదు అన్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మదర్ సెంటిమెంట్. మదర్ అంటుంది కదా, భార్యాభర్తలు ఏదైనా వాళ్ళకి డిస్ప్యూట్స్ ఉంటే వాళ్ళిద్దరి మధ్య వాళ్ళు తేల్చుకోవాలమ్మా, అంతేగాని మూడో వ్యక్తి యొక్క ప్రమేయం అనేది కరెక్ట్ ఉండకూడదు. అట్లాగా అన్నందుకు ఆ సీన్ నువ్వు రాసినందుకు హ్యాట్స్ ఆఫ్ సార్, థ్యాంక్ యూ. అండ్ చాలా బాగుంది. ముఖ్యంగా ఆ సీను నువ్వు తీసిన విధానం కానీ, మదర్ తోటి క్యాజువల్గా ఆ ఇంట్లో ఆవిడ ఒక బిజినెస్ చేస్తూ షూట్ చేసింది కానీ, కాఫీ పెడుతూ ఎక్స్ట్రాడినరీగా తీసావు, ఎక్స్ట్రాడినరీగా ప్రజెంట్ చేసావు. అది నువ్వు ఏదైతే అనుకున్న సీన్ తీసావో అది అంతగా పెనిట్రేట్ అయిపోయింది. దాని ఇంపాక్ట్ విడిపోదాం అనుకున్నటువంటి కొంతమంది అలాంటి భావంతో అలాంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు మళ్ళీ తిరిగి పునరాలోచించుకునేలా కలిసింది. హ్యాట్స్ ఆఫ్. అందరు దాన్ని ఏదో కాఫీ సీన్ అంటున్నారు సార్. నాకు సడన్గా కాఫీ సీన్ ఎక్సలెంట్ అంటున్నారు. కాఫీ సీన్ అంటే నేను అర్థం కాలేదు. కాఫీ సీన్ అంటే కాఫీ పెడుతూ అత్తా కోడలు మాట్లాడుకునే ప్రాస్పెక్టివే చాలా కొత్తగా ఉంది సార్. అది ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అంటే అత్తా కోడలు అంటే గుర్రుగా చూసుకుంటూ సీరియస్గా చూసుకుంటూ జనరల్గా మనం చాలా ఫ్రెండ్లీ స్పేస్లో ఆవిడ చెప్పిన అంటే లేడీస్ ఇంట్లో ఫ్యామిలీకి రక్త సంబంధంకి ఎలా ఉంటారు, మొగుడితో ఎలా ఉంటారని ఒక చిన్న స్మాల్ డిఫరెన్స్ చెప్పింది కదా సార్. అది చాలా కనెక్టింగ్గా వెళ్ళింది. చాలా బాగుంది. రే ఏంట్రా పండగ అన్నారు, పిలిచారు, నా ఆహ్వానం మేరకు ఇద్దరు వచ్చారు, స్వీట్స్ ఏదో కొంచెం మా మొహాన్ని కొట్టండిరా. తిండే కదయ్యా, మాట్లాడుకుంటూ తిన్నావు, నీకు దాని మీద పడినట్లుగా చూస్తుంటే అదే హోమ్ మేడ్ చూస్తుంటే టెంప్టింగ్. కానీ ఇక్కడ నాకు లేదు, ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్న దాంట్లో మేము ఇద్దరం ఒకళ్ళ సాంగ్స్కి ఒకళ్ళు డ్యాన్స్ చేస్తూ మేము ఎంజాయ్ చేసామే. అది అసలు నేను అడిగితే కనుక సాంగ్ మన సినిమా వరకు నువ్వు పక్కన పెట్టావు, కానీ సినిమా వెనకాల ఉన్న సీన్స్ వేసావా, అయిపోయిన తర్వాత మీ ఇద్దరు అల్లరి అది కనుక కట్ చేస్తే అసలు అదొక పెద్ద ఎపిసోడ్గా మన అక్కడ రీచ్ చేసాయి. దాంట్లో ఒక 2-3 బిట్లు మేకింగ్ లో వదిలేము సార్. పూర్తిగా వేస్తే అసలు ఎక్స్ట్రా బీటీఎస్ చేసి పెట్టచ్చు. మన దగ్గర ఉంది ఫుటేజ్. బాగుంది. అసలు ఎంత బాగుందంటే అదొక ఎక్స్ట్రా అడిషనల్గా ఇదిగా అనిపిస్తుంది. ఫెంటాస్టిక్ ఉంది. అసలు ఆ ఐడియా ఏమైనా నా పాటలకు తను అవి కూడా సిచ్యువేషన్ ఫోర్స్గా లేదు, సిచ్యువేషన్గా ఉంది. నువ్వు అనుకున్నా రాదమ్మా తను దిగదు, చెప్తాగా నేను ఎందుకు రాదు అని రామచిలకమ్మ అది సెలెక్ట్ చేయటం. అండ్ నాకు ఓన్లీ ప్రాబ్లం ఏమైందంటే అది అసలు సూపర్ డూపర్ రేటు. మీరేమన్నా అసలు ఆ గ్రేస్ఫుల్గా చేయటం ఇది ఎక్కడ, ఇప్పుడు నేను అలా కరెక్ట్గా చేయాలి. నేను చెప్తున్నాను, హుక్ స్టెప్ బాగుంది, బాగా చేసాం. అది అప్రోప్రియేట్ టైంలో అది మన ఫంక్షన్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరుగుతుండగా ఒక్కసారిగా మీకు ఉత్సాహం, మీకు అసలు క్లూ లేదు కదా ఏం సాంగ్, అలా కూర్చొని ఆ బీట్ రాగానే వెంకీ లేచి డాన్స్ చేసేసరికి మొత్తం దాని ఇంపాక్ట్ వలన టోటల్ సినారియో మారిపోయింది. అది ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. దాంట్లో అసలు మీరు దిస్ ఇస్ నథింగ్ కదండి. అసలు హుక్ స్టెప్ కదా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ సినిమాలో అయినా ఒక హుక్ స్టెప్ ఉండటం అనేది మీరు చేయటం, అక్కడ అప్పుడు అందరూ ఫాలో చేయటం, అది ఒక ట్రెండే. అది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే అది కూడా ఇందులో క్యాటర్ చేసేసాడు, వాళ్ళకి అందించాడు. హుక్ స్టెప్ అమ్మని హుక్ స్టెప్స్ ఏవి చూపెట్టారు కదా. ఎన్ని హుక్ స్టెప్ కి ముందు సార్ నేను మాస్టర్ ఆ స్టేజ్ మీద సెట్ లో అది కంపోజ్ చేశారు. మాస్టర్ ఫోన్తో కంపోజ్ చేశారు. దాని ముందు హుక్ స్టెప్ ఉంది. అదేదో చేసుకుంటున్నాం, అదేదో అనుకుంటున్నాం. ఈ దూరం నుంచి చూస్తున్నారు సార్, చూశారు వచ్చి పైకి వచ్చి ఏదో శంకరాద్ ఎంబీబీఎస్ చూడు ఇట్లా అంటున్నారు. అనగానే అసలు మాకేం చెప్పలా, రోల్ చేయండి కెమెరా అన్నారు. అని అప్పటికప్పుడు చేశారు హుక్ స్టెప్. ఇది కాదు అని ఆ టైమింగ్ అది అనుకున్నా. ఆ టైంకి వెళ్ళిపోయి నా హుక్ స్టెప్స్ అని గుర్తుంచుకుని వాళ్ళకి జనాలకి అది చెప్పి అది కాదు ఇంకోటి కాదు అంటే దీనికి వచ్చేసరికి టేక్ వన్, అది టేక్ వన్, మళ్ళీ ఇంకో టేక్ లేదు, కావాలన్నా టేక్ టూ లేదు అక్కడ. అది చేసేసరికి నిజం చాలా కాదు. నేను దూరం చూస్తున్నాను, వాళ్ళు ఏదో స్ట్రగుల్ అవుతారు హుక్ స్టెప్ ఎలా చేయాలని. ఇది మాత్రం నీట్గా చేసిస్తారు. హుక్ స్టెప్ మాత్రం ఏం చేద్దామని ఏదో ఆడు ప్రియ అట్టం అంటాం అలాంటి కూతు డాన్సర్ వేస్తారు. ఇది కాదు, మనకున్న హుక్ స్టెప్స్ ఏంటి అన్ని గుర్తు తెచ్చుకుని వాళ్ళకి ప్రజలకు కూడా ప్రేక్షకులు కూడా మళ్ళీ గుర్తు చేస్తే బాగుంటుంది. అది చేయగానే ఇందులో ఇది ఉంది కదా, మన ఆడ ఫారెస్ట్లో నేను కుక్క పిల్లగా వస్తూ ఎత్తుకుతూ వెళ్తుంటాను.
మనకి వెళ్తుండగా అక్కడ ఏదో ఒక పులి లాంటిది వచ్చినట్టుగా షాట్ వేసుకుంటారండి. అందరూ కొంచెం టెన్షన్ పడతారు. ఆ టెన్షన్లో మీరు ఇందువదన కుందరదన అనేసి అని వావ్ అనండి. ఇప్పుడు అదేంటి ఇర్రెలవెంట్గా సంబంధం లేకుండా అదేంటి, అయ్యో లేదు లేదండి చాలా చాలా మంచి ఇదండి అని. ఏం మంచిదండి అది నాకు అర్థం కావట్లేదు. దానికి దీనికి ఏం సంబంధం మీకు తెలీదు. అది బయట చాలా మీమ్స్ అవునా అంటున్నాను నేను, నాకు నిజంగా తెలీదు అనేసరికి అవును చాలా ఇది ఉంది, దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. మనం ఏదో మీమ్స్ చేశారు, ఆ మీమ్స్కి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మీరే ఎదురొచ్చేసేయండి అంటూ ఏదో చెప్పుకుంటూ వావ్ సార్ మీరు అలా వావ్ అన్నారు, మనకి సంక్రాంతికి అతిపెద్ద బ్లాక్ బస్టర్ వచ్చేసింది సార్. వావ్ కానీ నీ ఎనర్జీగా నువ్వు కానీ అంత ఇంత కాదయ్యా. అంటే నువ్వేమనుకున్నావు అది రాబట్టడానికి మమ్మల్ని హింసిస్తావా, కన్విన్స్ చేస్తావా, ఏం చేస్తావో తెలీదు. వెంకీ మీరు పాడారు ఇందులో మన సంక్రాంతికి వస్తున్నాలో పడేసరికి సరే బాగుంది అంటే మీకు ఏదో తాళజ్ఞానం ఉందేమో అని. నాకు బాడీకి తాళజ్ఞానం ఉంది కానీ వాయిస్ తాళజ్ఞానం లేదు. నేను ఖచ్చితంగా పాడినాయి అంటే లేదు పాడండి అన్నాడు. అదంటే ఎక్కువ లెంగ్త్ చాలా షార్ట్ లెంగ్త్ పాడండి అని. దానికంటూ తను సీన్ను క్రియేట్ చేసి ఆ మామగారి చేత పాట పాడించి దాని కౌంటర్ ఇమ్మీడియట్లీ నా చేత పాడించి చేయటం అనేది నువ్వు దుస్సాహసం చేశావు. కానీ సఫలీకృతం పాడటం కష్టం అండి. అయ్యా కానీ కానీ రాబట్టుకున్నాడు. అది విన్న తర్వాత ఓహో మనలో ఇంత తాళజ్ఞానం ఉందా అనుకున్నాను నేను. వండర్ఫుల్, అది కూడా ఎంజాయ్ చేస్తాను. మనకి సంక్రాంతికి వస్త్రంలో మనకి ట్రైన్లో వెంకీగా మీది ఐశ్వర్యది అదొక టైపు డిఫరెంట్, అంటే అప్పటికప్పుడు చూసుకొని ఎలా పెళ్ళి అయిపోయింది అనేది అదొక టైపు. దెన్ క్వైట్ కాంట్రాస్ట్గా దీంట్లో ఒక సాంగ్ ఇళయరాజా గారి పాట, ఇళయరాజా గారి పాట సుందరి అనే పాట చాలా బాగుంది. పడుకుని ఒకరినొకరు చూసుకుంటూ ఆ సైన్ లాంగ్వేజ్ చేస్తూ సైకిల్ చేసుకుంటూ పాట అనేది అసలు చాలా మంది చాలా క్యూట్గా ఉందన్నారు. మీరు చాలా క్యూట్గా సార్. అదేంటి సార్ ఎప్పుడన్నా మీరు కాదు సార్ ఇది ఒకటి అనిపిస్తుంది మీరు ఫీల్ అవ్వకూడదు, మరి ఆన్ కెమెరా అడుగుతున్నాను సార్. అంత రియలిస్టిక్గా అంత జెన్యూన్గా అమ్మాయితోటికి అర్థమయ్యేలా సంజ్ఞలు సైగలు ఎలా చేయగలిగారు సార్? అంటే మీ కాలేజ్ డేస్ అడిగేస్తే బెటర్ కదా. కాలేజ్ డేస్లో అడిగండి ఆ పక్క బెంచ్లో దూరం ఉన్న ఎవరికైనా మీరు సంజ్ఞలు కానీ సైగలు కానీ అప్పటి నుంచే ప్రాక్టీస్ ఏమన్నా చేశారా? అంటే అంత సరదాగా ఉంది నా చేత రాబట్టడానికి. అంటే అంత రియలిస్టిక్ వచ్చింది కదా. పసిబిడ్డనాయా నేను. కాలేజ్ అయిందో లేదో వెంటనే చేరాను, వెంటనే తీసుకెళ్ళి తాళి కట్టించారా అస్సలు. సార్ మీరు ఎప్పుడైనా ఎవరికైనా సైకిల్ చేశారా సార్? అయ్యో బాగా అయ్యో మొహాలు పెడతాడమ్మా, ఏంటమ్మా ఓ గుర్తించుకుంటున్నావా? అంటే అబ్రాడ్ వెన్ యు ఆర్ స్టడీయింగ్ ఎంబీఏ నో సార్. ఫ్యామిలీ మ్యాన్ తన మీద ఎప్పుడు అట్లా లేదు. నీకేంటంటే ఆ సీన్ కన్సీవ్ చేసింది నువ్వు. దాన్ని మోగ సైకిల్తోటి మేడ మీద అవతల మేడ మీద ఆ వీధిలో అటు పాప ఉంటే ఇటు పక్క నువ్వు ఉంటే ఇలాంటివి ఏవో చేసి ఎక్స్పర్ట్స్ ఐ మీన్ నో ద లుక్స్ అది చాలా నేను వాళ్ళని చూసి నేర్చుకున్నాను. నేను అనిల్ని చూసి కొన్ని అప్పుడప్పుడు యాక్టింగ్ అన్నీ వీళ్ళన్నీ మోస్ట్ మిస్చిఫస్ బట్ ఎనర్జెటిక్. వాళ్ళే మనకి ఎలా యాక్చువల్ చేసి చూపిస్తారంటే వాళ్ళు ఎంత నైపుణ్యం సాధించుంటారు, ఎంత ప్రాక్టీస్, అంటే ఎంత రియలిస్టిక్గా దానిలో దూరిపోయి అవతల వాళ్ళు. సార్ ఈ పండుగ నుంచి నెక్స్ట్ పండుగ వరకు నాకు అయిపోయింది సార్, అయిపోయింది. మంచి కంటెంట్ సార్ ఇది. ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ మీ ఇది హావభావాలని మా చేత చేయించారు. అంటే ఉందనుకొని ఫీల్ అయ్యి రాస్తాం సార్. ఓకే ఉందిలే